in him ఎవరైతే ఆయన యందు నమ్మిక గాని విశ్వాసం ఉంచుతారో should not get perish, but should have everlasting life. వారు నశింపక నిత్య జీవం పొందుతారని And తెలియజేస్తున్నాను. it means everlasting life means that we are living on this earth, this life, and when we even die, we will be risen along with Jesus Christ, and we will be living in heaven forever and forever. Praise God. నిత్య జీవం అనగా ఏంటంటే మనం ఈ భూలోకం మందు నివసిస్తాము, అలాగే మరణించిన తర్వాత ఆయన ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తాడో మళ్ళీ మనం తిరిగి లేవపడి ఆయనతో కలిసి ఆరోహణమయ్యి మళ్ళీ తిరిగి ఆయనతో కలిసి నిత్యమైన జీవితాన్ని జీవించడమే నిత్య జీవం అని చెప్పి తెలియజేస్తున్నాను. So it's our personal relationship with our Savior Jesus Christ. ప్రత్యేకమైన సహవాసం కలిగి ఉండడం అది మన దేవునితో అయి ఉండాలి. When we have chosen him as our Savior, we have given our hand in his holy hands. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని నీ సొంత రక్షకునిగా అంగీకరించున్నావో అప్పుడే నీ హస్తం తీసుకెళ్లి ఆయన స్వహస్తాలతో పెట్టి ఆయనతో నువ్వు ఏకమైపోయావు. And it's very important that we believe in him, we fully trust in him. ఎప్పుడైతే మనం అలా చేస్తా ఉంటామో మనం పూర్తిగా ఆయన మీద నమ్మిక ఉంచినట్టు, ఆయన మనల్ని పూర్తిగా మన భారమంతా మీద వేసుకున్నట్టు. And we try to do his will in our lives. మనం ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతాము, ఆయన ఎలాగైతే ఉండాలని ఆశపడతామో అలాగే మనం ఉండడానికి ఇష్టపడతాం. And we obey the commandments. మనం ఆయన ఆజ్ఞలకు లోబడి ఉంటాము. And in each and every situation, we believe in him that he will take us out of the problem. మనకొచ్చిన ప్రతి సమస్యలో, ప్రతి ఇరుకుల్లోని, ప్రతి ఇబ్బందుల్లో మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, ఆయన మీద నమ్మకం కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆయన మనం విడిపిస్తాడనే ధైర్యంతోనే మనం ఉంటాం. And our loving brothers and sisters, while we are discussing this thing, it means we learn what God tells us. We have to learn it, think it over, and need to apply in our lives. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే ఇలాంటి విషయాలు వింటున్నామో ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం పెట్టుకోవడమే కాకుండా, ఆయన విశ్వసించడమే కాకుండా, ఆయన గురించి ఇంకా తెలుసుకోవడమే కాకుండా ఖచ్చితంగా మన జీవితంలో మనం అది ఒక అలమర్చుకుని ఒక అలవాటుగా మార్చుకోవడమే. And in each and every situation, in trouble, in problem, we have to fully rely upon Jesus Christ. మనకి ఏ కష్టం వచ్చినా, మనకి సమస్య వచ్చినా ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడదుముగాక. Loving children. ఎందుకంటే మనం ఆయన ప్రేమించే పిల్లలమై ఉన్నాము. And we will read from the word of God today. It's Matthew. ఒకంత మీ పరిశుద్ధ గ్రంథం to them. అందుకు ఆయన ఇలాగ వారితో చెప్తున్నాడు, why you are so fearful? నువ్వెందుకు చాలా భయపడుతున్నావు? Oh, you are of so little. అల్ప విశ్వాసం. Then he arose, ఆయన లేచి and rebuked the winds, ఆయన గాలిని అణచి, and the sea, ఆయన సముద్రమును అణచి, and everything got calm. ప్రతిదీ నిమ్మలమైపోయింది. Here Jesus Christ and the disciples, they was traveling in the boat. ఇక్కడ చూస్తున్నాము ఈ లేఖనంలో యేసయ్యతో పాటు శిష్యులు ఓడ ప్రయాణం చేస్తా ఉన్నారు. And it came a great storm in the sea. వారు ఎప్పుడైతే ప్రయాణం చేస్తుండగా వెళ్తున్నారో ఒక పెద్ద పెను తుఫాను వాళ్ళ మీదకి వచ్చింది. It came
high wind. చాలా పెద్ద గాలులు వీచడం ప్రారంభమయ్యాయి. It come very high waves of the sea. చాలా పెద్ద పెద్ద అలలు సముద్రము కన్నా ఎత్తుగా ఎక్కువ పెద్ద అలలు రావడం ప్రారంభమయ్యాయి. And the boat was the waves of the sea was more higher on the boat. ఆ సముద్రం మీద వచ్చే అలలు పడవ కన్నా ఎక్కువగా ఎత్తుగా రావడం మనం చూస్తూ ఉంటాము. And the wind was very fast. గాలులు చాలా బలంగా వీస్తూ ఉన్నాయి. It was a fully storm in the sea. చాలా పెను తుఫాన్లు మనం చూస్తూ ఉంటాము. And Jesus was in the boat. He was resting in the boat, have a pillow under his head. మనం చూస్తూ ఉంటుంటే యేసయ్య ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణించడమే కాదు గాని ఆయన పడవలో విశ్రాంతి తీసుకుంటూ ఒక తలగడ తీసుకుని దాని మీద ఆయన విశ్రాంతిగా పడుకున్నారు. And when the disciples saw this high storm, they got afraid. ఎప్పుడైతే శిష్యులు ఆ పెద్ద తుఫాను చూడడం ప్రారంభించారో వాళ్ళు భయపడడం ప్రారంభించారు. And they go inside the boat where Jesus was lying down. ఎక్కడైతే యేసయ్య విశ్రాంతి తీసుకున్నారో అక్కడికి వెంటనే శిష్యులు వెళ్ళిపోయారు. And he have a pillow under his head. ఆయన ఒక తలగడిని ఆయన తల కిందకి పెట్టుకుని ఉన్నారు. And the disciple tell him, Jesus, Lord, Master, you are sleeping and we are going to die. ఆ శిష్యులందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళి, యజమానుడా, సేవకుడా, మేము మరణిస్తున్నాం, నీకేం చింత లేదని చెప్పి వాళ్ళు అడగడం ప్రారంభించారు. In this situation, they just see out of their thinking and they just react in this difficult situation out of their own thinking. ఒకంత శిష్యులు వాళ్ళు ఆలోచన పరంగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు జరిగిన సంఘటనకి లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్న తుఫానికి వాళ్ళు స్పందించడం ప్రారంభించారు. Because the waves were so high, there was a great storm in the sea. Boat was in the so danger situation. ఎందుకంటే శిష్యులు ఎందుకు అలా స్పందించారంటే ఆ పడవ మునిగిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసింది. చాలా గాలులు వీస్తున్నాయి. తుఫాను ఆ ప్రదేశం అంతా ఎక్కువగా అయిపోయింది. అదే కాకుండా అది వచ్చి అలలు పడవను కొడతా ఉంటుంటే శిష్యులు భయపడిపోయి అలాగా వాళ్ళు స్పందించడం ప్రారంభించారు. And the disciples was thinking they are going to die. ఎప్పుడైతే అలాంటి పరిస్థితులకు ఎదుర్కొన్నారో శిష్యులు అనుకుంటున్నారు, ఖచ్చితంగా మేము ఈ రోజు చనిపోతాం, మేము మరణిస్తామని చెప్పి శిష్యులు అనుకుంటున్నారు. If we see this situation, we cannot blame the thinking of the disciples. ఇలాంటి సంఘటన చూస్తూ ఉంటుంటే మనం శిష్యుల యొక్క ఆలోచన కానీ లేకపోతే శిష్యులు ఎలా స్పందించారో కానీ మనం ఎలా తప్పు పట్టలేము. It is understandable that when so big storms, so big problems, so high waves, so high wind is around us and we feel that we are going to die, we cannot tackle this situation anymore. మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం, చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శిష్యులు ఎందుకు అటు రీతిగా అలా స్పందించి ఎందుకు భయపడ్డారంటే వాళ్ళు చూస్తున్నది చాలా పెద్ద తుఫాను, చాలా పెనుగాలులు వీస్తున్నాయి, అలలు వాళ్ళని కొట్టువేస్తున్నాయి. వాళ్ళున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు భయపడడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళు చూస్తుంది చాలా పెను తుఫాను. Because we are human being and that's what things happen and we have our own ideas, our own suggestions. We forget Jesus is along with us in our life. మనం మానవ మాత్రలు కాబట్టి ఎప్పుడైతే మనకి కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే మనకి శ్రమలు వస్తాయో ఆ శిష్యుల్లాగే మన జీవితంలో కూడా యేసయ్య ఉండడానికి పరిస్థితిని మనం మర్చిపోయి ఆ శిష్యుల్లాగే మనం భయపడడం ప్రారంభిస్తా ఉంటాం. And when the
storms in life are knocking us around, ఎప్పుడైతే మన జీవితంలో కూడా అలాంటి తుఫాన్లు మన ఇంటి దగ్గరకొచ్చి ఒకళ్ళ తలుపు తడుతుంటాయి. and we forget that we have given our hand in the holy, in the mighty hands of Jesus Christ. మనం వెంటనే మర్చిపోతాం. అదేంటో తెలుసా? మనం మన చేయి తీసుకెళ్ళి యేసే హస్తంలో పెట్టామన్న విషయాన్ని మర్చిపోయి, మనం కూడా శిష్యులు ఎలాగైతే భయపడ్డారో, మనం కూడా అలానే భయపడడం ప్రారంభిస్తాం. And when we are in the sea and high waves are around us, there is no any hope. There is so many problems we are struggling with. మనం కూడా శిష్యుల వలె ఒకవేళ పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ అలాంటి అలలు మనల్ని కొట్టివేస్తున్న, పెద్ద గాలులు వీస్తున్న అలాంటి ఒక పరిస్థితిలో నీవున్నా గూడా and we just see the storms, we see the problems, we are just struggling and we do not see any solution. We only see the gray sky and the water and the storm and the seaside. మనం ఎప్పుడైతే అలాంటి సమయంలో అలాంటి కష్టాలు ఉంటామో ఖచ్చితంగా మనం అందరం ఏం చేస్తూ ఉంటామంటే, మన ఎదురుగా కనిపించే ఆ గాలులు చూస్తూ ఉంటాము. లేకపోతే మన ఎదురుగా కనిపించే అలలను చూస్తూ ఉంటాము. వాటిని చూస్తే ఇంకా భయపడిపోతా ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన కళ్ళ ముందే కనిపించే ఆకాశం చూస్తూ ఉంటాము. లేకపోతే నీళ్ళని చూస్తూ ఉంటాము. లేకపోతే చుట్టూ ఉండే ప్రదేశాలు చూస్తూనే ఉంటాము. And we forget Jesus Christ is in our boat. మనకింత శిష్యులు ఎలాగైతే మర్చిపోయారో, మనం కూడా అలాగే యేసయ్య నా నావలో ఉన్నాడనే విషయం మర్చిపోతూనే ఉన్నాం. We forget that we have given our hand in the holy and almighty hand of Jesus Christ. ఆమేన్. మనం ఎప్పుడైతే కష్టాలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో, మనం మర్చిపోతాం ఆ పరిశుద్ధుడైన దేవుని చేతిలో, లేకపోతే ఆ సర్వశక్తి గల దేవుని చేతిలో నీ హస్తాన్ని పెట్టనన్న విషయం మర్చిపోతా ఉంటావు. We forget that he is the maker of the universe. ఎప్పుడైతే ఇలాంటి కష్టాలు వస్తాయో మనం మర్చిపోతాము ఆయన సృష్టించేసిన దేవుడు అని చెప్పి. Maybe we feel he is asleep. మనం శిష్యులు అలాగే ఆయన నిద్రించుచున్నాడు, లేకపోతే విశ్రాంతి పొందుకున్నాడు అనుకుంటున్నామేమో. Even if he is in sleep, still we are in safe and ఆమేన్. నువ్వు ఒకవేళ ఆయన నిద్రపోతున్నాడు, లేకపోతే విశ్రాంతి తీసుకున్నాడని అనుకున్నా కూడా, నువ్వు ధైర్యంగా ఉండాల్సిన విషయం, చాలా సురక్షితమైన ప్లేస్ లో have had full faith, have taken pillows Amen. and should have been sleep around Amen. them. లేకపోతే పూర్తిగా ఆయన విశ్వసించి ఉంటారు. వాళ్ళు కూడా ఎలా అంటే యేసయ్య ఎలాగైతే ఒక తలగని తీసుకుంటేవారు, కానీ వాళ్ళకి పూర్తిగా యేసయ్య మీద విశ్వాసం లేదు. పూర్తిగా యేసయ్య మీద వాళ్ళకి నమ్మకం లేదు. Jesus' plan is not always to calm the storms. తుఫాన్ అణిచివేయడం కాదు కానీ, and he rebuked the storm and he said to the disciple, "Oh ye of little faith." అంటాడు, అల్ప విశ్వాసులారా. You see, it makes, or it's so important that we have enough faith on Jesus Christ. ఇవి లేఖనాలు చూస్తా ఉంటే మనకి కూడా సరిపోయేంత విశ్వాసం మనకు ఉండాలి. If we have a full faith, we will get out of storms, Amen. of problems. ఎప్పుడైతే నీ పూర్తి విశ్వాసం ఉంటుందో, ఇలా బయటికి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు.
was afraid శిష్యులు of their చూసారో, ఎందుకంటే lives. శిష్యులు ఒకంత ఆ పడవను చూసి, లేకపోతే ఆ చుట్టూ ఉన్న వాతావరణం చూసి వాళ్ళు భయపడడం ప్రారంభించినప్పుడు యేసే చాలా నిరుత్సాహపడిపోయారు. The high waves, and this situation to see the faith of his disciples. నాకు కొన్నిసార్లు అనిపిస్తది, నాకు అలాంటి తుఫాను రప్పించారని, లేకపోతే ఆ- ఆయనే మేబీ కావాలని చెప్పి ఒకవేళ శిష్యుల్ని పరీక్షిద్దామని చెప్పి ఆయన అలా చేస్తుంటారని చెప్పి నేను అనుకుని ఉంటాను. Because he wants them to us, everything is going to be quiet, problems will be solved in మనం ఎప్పుడైతే మనం పూర్తిగా మనం విశ్వసిస్తామో యేసయ్య మీద, లేకపోతే పూర్తి నమ్మకం మనం పెట్టుకుంటామో, మనకు కనిపించే ప్రతి తుఫాన్లు కావచ్చు, మన ఎదురుగుండే ప్రతి అలలు కావచ్చు, ఖచ్చితంగా నా యేసయ్య ప్రతి దాన్ని గద్దించి దాన్ని నిమ్మలపరిచే దేవుడై ఉన్నాడు. disciples forgot who is traveling with them. శిష్యుల కింద మర్చిపోయారు వారు ఎవరితో ప్రయాణం చేస్తున్నారు. They were just looking up at the storms, the waves, the situation. That's how we human beings think when the problems come. Problem after problem, we forget Jesus Christ, we forget our faith, we forget our trust on him, and just concentrate on the problem. మనం కూడా ఒక ఏదైనా విషయం వస్తే, ఏం దిగులు వస్తే ఒకంత శిష్యులు అలాగే మనకున్న పరిస్థితులను బట్టి Forgot that Jesus Christ, he is the maker of the universe. యేసయ్య అని చెప్పి, And Jesus, he is the one who created this storm at that particular ఒకంత time. యేసయ్య ఆ తుఫాను రప్పించిన దేవుడై ఉన్నాడు ఆ సమయాన. And it was who, when he stretched his hand and gave order to the storm, to the high waves to be quiet, and the waves, the storms hear his order and be quiet. ఆ సృష్టించిన యేసయ్య ఒకంత ఆయన హస్తాన్ని అలాగే సముద్రం వైపు, ఆ తుఫాన్ వైపు చాపి గద్దించిన దేవుడు ఆయనే, నిమ్మలపరిచిన దేవుడు ఆయనే, అణచివేసిన దేవుడు ఆయనే. We forget that Jesus is in our life, ఒకంత మనం మర్చిపోతున్నాం మన జీవితంలో యేసయ్య ఉన్నాడని చెప్పి. and we concentrate more on the problem. ఒకంత మనం యేసయ్య మన జీవితంలో ఉన్నాడని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే, మన యొక్క పూర్తి ఏకాగ్రత అంతా మన సమస్యల మీద నిలుపుతున్నాము. And Jesus, he stepped and ordered the storms to be quiet, and it was quiet. యేసయ్య ఆ తుఫానికి ఒక మాట చెప్తే అది నిమ్మలమైపోయింది. And now we will read from Psalm 61 verse 2. కింద మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 61 అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకుందాం. It says like this: from the end of the earth will I cry unto thee. భూదిగల్ yes pastor you carry on. When my heart is overwhelmed, lead me to the rock that is higher than me. నా దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నీకు నేను మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. And in verse 3, for thou hast been a shelter for me and a strong tower from the enemy. Amen. నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. And in verse 4, I will abide in you forever. I will trust in the covert of the wings. Salah. Amen. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చోట్న ద్రాగు కొందును. And now we will see in Proverbs
ఒకంత సామెతల్లో మనం చూస్తా ఉంటే capital 18 and verse 10. ఒకంత సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటా ఉంటే The name of the Lord is a great tower. ఆమేన్. యెహోవా నామము బలమైన దుర్గము. The righteous runneth into it and it is safe. ఆమేన్. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా నుండును. We can read one time more. The name of the Lord Amen. is great, a strong tower. యెహోవా నామము బలమైన దుర్గము. ఒకంత అందరూ ఒకవేళ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకంత మాతో కలిసి వాక్యం చెప్దామా? యెహోవా నామము బలమైన దుర్గము. And the righteous runneth into it and are safe. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా నుండును. Now we will read from the Matthew capital 14 verse 24. ఒకంత మీ పరిశుద్ధ గ్రంథాన్ని కొత్త నిబంధన మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనంలో చదువుకుందాం. It says, but the ship was now in the midst of the sea, tossed with waves, for the wind was so contrary, so fast and so speedy. Pastor, what's the difference? Sir, Matthew 14, Yes. 24. అప్పటికి ఆయన దోణి దగ్గరికి దూరం ఉండగా గాలి ఎదురైన నలలు కొట్టుచుండెను. And in 25th verse, and in the fourth watch of the night, Jesus went unto them walking on the sea. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. And in verse 26, and when the disciples saw him walking on the sea, they were troubled, saying, it is a spirit. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొనుచు భయము చేత కేకలు వేసిరి. And they cried out of fear. వాళ్ళు భయముతో కేకలు వేస్తున్నారు. And in verse 27, ఒకంత 27వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటే 1 second, sir, please. And in verse 27, but straightway Jesus speak unto them, saying, be of good cheer, it is me, do not get afraid. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకునని వారితో చెప్పెను. In verse 28, and Peter answered Jesus and said, Lord, if it is you, bid me come unto the sea, to Jesus Christ on the water. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవేయమని ఆయనతో చెప్పాను. And in verse 29, and Jesus said, come. ఆయన 29వ వచనంలో పేతురుతో నీవు రా అని చెప్పి పేతురుతో చెప్పారు. And when Peter was come down out of the ship, he walked on the water to go to Jesus. పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. And in verse 30, it's written, but when he saw the wind, 30వ వచనం ఇలా చూస్తాము, ఎప్పుడైతే పేతురు గాలిని చూచాడో he was afraid. పేతురు భయపడడం ప్రారంభించాడు. And he began to sink. ఒకంత మునిగిపోవడం ప్రారంభించాడు. He cried. ఏడవడం ప్రారంభించాడు. He cried to Jesus Christ. ఒకంత యేసేకి ఇలా కేకలు వేస్తున్నాడు. He cried to Jesus Christ. ఒకంత యేసేకి ఇలా కేకలు వేస్తున్నాడు. Lord, save me. ప్రభువా నన్ను రక్షించు. In verse 31, ఒకంత 31వ వచనంలో
And immediately Jesus stretched forth his hand, వెంటనే యేసు చేయి చాపి and he caught Peter. అతన్ని పట్టుకొని And he said to Peter, పేతురుతో ఇలా చెప్పాడు యేసయ్య, O thou of little faith, ఓ అల్ప విశ్వాసి, why did you doubt? నువ్వు ఎందుకు సందేహపడుతున్నావు? Why did you doubt? నువ్వెందుకు సందేహపడుతున్నావు? In verse 32, it's written, and when they came into the ship, the wind ceased. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. It was a quietness, it was a calm. ఒకంత ప్రతిదీ నిశ్శబ్దం అయిపోయింది, ప్రతిదీ అణచివేపి అన్ని నిమ్మలంగా అయిపోయాయి. When Jesus is in your boat, ఎప్పుడైతే యేసయ్య మీ పడవలో ఉంటారో, when he is the leader of your boat's life, నీ జీవితం అనే పడవ మీద యేసయ్య ఎప్పుడైతే ఒక నావికుడిగా ఉంటాడో, remember that storms will not touch you. గుర్తుపెట్టుకోండి, ఏ తుఫాను నిన్ను తాకలేదు, ఏ తుఫాను నీ దరి చేరలేదు. Sure, it can be rocky. అది ఖచ్చితంగా నిన్ను కదిల్చే విషయమై ఉండొచ్చు. Sure, you may get wet. ఒకంత నువ్వు తడిచిపోవచ్చు. Sure, it may seem that everything is lost. నీకు ఏది ఇంకా అనుకూలంగా లేవు, నీ చేజారిపోయిన పరిస్థితులే అనుకోవచ్చు. But keep hanging on. ఆమేన్. కాకపోతే నువ్వు ఆయన పట్టుకొని ఉండాలి. Keep hanging on. ఆయన పట్టుకొని ఉండాలి. Keep hanging on. నువ్వు యేసయ్యను పట్టుకొని ఉండాలి. Do not give up. నువ్వు ఎప్పుడు నిరుత్సాహపడి ఎప్పుడు త్వరగా నువ్వు విసుగుపోకూడదు. Trust full on Jesus Christ. నీ పూర్తి నమ్మకం యేసయ్య మీద పెట్టాలి. We see from the Old Testament our nice person. It's so good example. It's a Job. It's a so good Job. It was a faith of Job gives us more through the troubles and the losses. మనకింత పాత్మలతో మనకు ఒక మాదిగా చెప్పుకోదగ్గ విషయంగా ఒక మంచి వ్యక్తి ఉన్నారు. అతను ఎవరు కాదు కానీ యోబు గారు. ఆయన యోబు గారు వచ్చిన కష్టంలో ఎటువంటి నిరుత్సాహపడకుండా ఆయన అదే విశ్వాసంతో అదే నమ్మకంతో అలాగే స్థిరంగా The storms in his life took everything. ఆయన జీవితంలో వచ్చిన The storm took his ఆయన children. సొంత కుమార్తెలు తీసుకెళ్ళిపోయాయి. The storm in Job's life took his wife. తన భార్యను కూడా తీసేసుకున్నాయి. The storm took his friends. ఆయన స్నేహితులు పోగొట్టుకున్నాడు. The storm took his wealth. వచ్చిన తుఫాను వచ్చిన కష్టాలను బట్టి తనకున్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. Piercing in the wounds of Job. నిలిచిపోయింది. ఆయన తన చర్మం మీద పొక్కులు గీక్కోవడం ప్రారంభించాడు. When he was going through each and everything, do you know what he said? ఆయన అన్ని పరిస్థితుల్లో వెళ్తుండగానే ఆయన ఏం విషయం చెప్తున్నాడో మీకు తెలుసా? He said, the Lord gave and the Lord take away. Praise him. Amen. యోబు గారు అంటాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును అని చెప్పి యోబు గారు చెప్తున్నాడు. The storms in Job's life did not bother him, even though
everything was taken from him. యోబు గారి జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి ఆయన ఎప్పుడు నిరుత్సాహపడలేదు, ఎప్పుడు బాధపడలేదు. And then what finally got to do Job was, he thought maybe God did not care. When Once again, everything repeat was lost, and Job may think that God do not care. యోబు గారు తన జీవితంలో అన్నీ పోయిన తర్వాత యోబు గారు ఎలా అనుకున్నాడేమో, నా జీవితంలో అన్నీ పోయాయి, నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి ఒకవేళ అలా అనుకున్న పరిస్థితుల్లో కూడా రావచ్చేమో. And if we see God do not care, the one who create his own image, the one who wants the best for us in our lives, ఒకంత ఆయన స్వరూపంలోను ఆయన స్వారూప్యంలో చేసుకున్న దేవుడు ఎప్పుడు నీకేదో మంచి చేసే దేవుడై ఉన్నాడు, నీకెప్పుడు మంచి ఇచ్చే దేవుడై ఉన్నాడు. and it's a lie when you see God do not care. నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు అన్న విషయాలు నువ్వు ఆలోచిస్తున్నావు, అది పచ్చి అబద్ధమై ఉన్నది. When there are so many wars, so many problems, and the natural calamities in this world, మనం చూస్తూ ఉంటే చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రకృతి రూపంగా కూడా వచ్చే ఇబ్బందులు కూడా మనం చూస్తూ ఉంటాం. and we hear many people, they say there is no God. They blame God. If there is a God, why natural calamities, why the wars come? The existence of God this చాలా మంది ఈ భూలోకంలో చూస్తూ ఉంటే చాలా మంది వేసే ప్రశ్నలు, దేవుడు లేడు, దేవుడు అనేవాడు ఉంటే యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, దేవుడు అనేవాడు అంటే ప్రకృతిలో మార్పులు ఏంటి, దేవుడు అనేవాడు అసలు మనుషులు చెప్పుకుంటారు, దేవుడు అనేవాడు కష్టాలు ఎందుకు ఇలా అని చెప్పి జనాలు చూస్తూ ఉంటాం, ప్రజలు మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాం. to hear from Job. ఇలాంటి విషయం దేవుడు యోబుని ఇష్టపడిన విషయం. దేవుడు పట్టించుకోడు అనేవి మాత్రం దేవుడు యోబు దగ్గర లేదు. He reminded that Job is faithful. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అదేంటంటే యోబు చాలా నమ్మకమైన వాడు. And God is also faithful to Job. దేవుడు కూడా చాలా యోబుకి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. And we know some to go through the storms. కొన్నిసార్లు దేవుడు కావాలని చెప్పి మనల్ని కష్టాలు గుండా లేకపోతే కొన్ని తుఫాన్లు మనల్ని ఆయన పంపిస్తూ ఉంటాడు. ఆయన మన సమస్యల్లోకి వెళ్ళడానికి ఆయన పరిమితి ఇస్తాడు కొన్నిసార్లు. ఎందుకంటే నమ్మదగిన వాడు. He is fast of his promises. ఆయన మాట ఇచ్చి ఆయన వాగ్దానం మీద నిలబడే దేవుడై ఉన్నాడు. And he say, I will be with you in the time of trouble. ఆయన ఇలా చెప్తున్నాడు, నీ కష్ట సమయం, నీ నష్ట సమయంలో నేను నీతో ఉండే దేవుడై ఉన్నాను. I will be your help. And నేను సహాయకుడై ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. And I will support you. నేను నీతో ఉంటాను, నిన్ను బలపరుస్తాడని చెప్పి యేసే చెప్తున్నారు. These with his righteous people, those who fear him, those who have a real relationship with Jesus Christ. ఎవరైతే దేవునితో సరి అయిన వాగ్దానాలు, when they denied the king wanted that they should bow their head made of men, they refused. మనమందరం బాగుగా ఎరుగుతాము. షడ్రక్ మేషక్ అబ్దెనగో
ఏ విగ్రహానికి మేము నమస్కారం పెట్టము. దేనిని పూజించమని చెప్పి వాళ్ళు ఒక యేసయ్య కోసం ఒక తీర్మానం తీసుకున్నారో And the king ordered to throw in a burning hut Shadrach, Meshach, Abednego. షడ్రక్, మేషక్, అబేద్నెగోను రాజు వెంటనే తీసుకెళ్లి అగ్నిగుండంలో Here in the burning hut, ఆ మండుచున్న అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోను ఎప్పుడైతే పెట్టారో and instead of 3 persons, the king shoulders, they saw there was a 4 persons in the వాళ్ళు burning ఎప్పుడైతే hut. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అక్కడ ఉండే ప్రజలు ముగ్గురు వ్యక్తులు కాదు కానీ అక్కడ ముగ్గురు వ్యక్తులు చూడడం Who 4 ప్రారంభించారు. persons? It was Jesus Christ. The devil will put ideas in our brain when we are going through struggle, through the problems, when there మనం ఎప్పుడైతే చాలా పెద్ద కష్టాల గుండా లేకపోతే శ్రమల గుండా వెళ్తూ ఉంటామో ఆ వాడు శత్రువు వాడు విషయాలు ఖచ్చితంగా నీ ఆలోచన వాడు తీసుకొస్తా ఉంటాడు. loving brothers and sisters, when you are hearing the holy word of Jesus Christ this night, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైతే ఇలాగ దేవుడు for you, దేవుడు మిమ్మల్ని లక్ష్యం చేసే you దేవుడు can trust him ఆయన నువ్వు నమ్మొచ్చు. that you will నువ్వు not be నాశనం అవ్వకుండా destroyed. ఉండడానికి ఖచ్చితంగా నువ్వు ఆయన మీద భారం వేసుకోవచ్చు, ఆయన నమ్మొచ్చు. Need not to lose hope. నువ్వు కొన్ని విశ్వాసం That God is the first Amen. of his promises. మీ అందరికీ ఈ రోజు మరొకసారి నీ గుర్తు మాట మీద నిలబడే దేవుడై ఉన్నాడు. I want to know let full. అందరికీ ఈ రోజు నేను మళ్ళీ చెప్పాలనుకున్నాను, నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. You give each problem, all worries, all struggles, all tensions, all the diseases you are going through with. Give each and everything in the holy and mighty hands of Amen. Jesus Christ. He loves you. కష్టం కావచ్చు, లేకపోతే ప్రతి బాధలు కావచ్చు, ప్రతి ఇరుగులు కావచ్చు, అనారోగ్య సకల సర్వశక్తి గల దేవుని చేతిలో ఉంటే ఆయన చేతిలో పెట్టి నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన ఖచ్చితంగా నీకు ఆయన ఒక కార్యం చేసే నిన్ను ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. Holy and mighty name. ఆశీర్వదిస్తున్నాను. Amen. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. అంటే మీకు దయచేసి డిస్ప్లే మీద చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సేవకులతో మీ ప్రార్థన అవసరతల కోసం ప్రేయర్ చేయించుకోండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని బలపరిచిపోయాడు అంటే ఖచ్చితంగా మీ ప్రతిస్పందన మాకు తెలియచేయండి. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి దయచేసి కాల్ చేయండి. పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తారు. హలో, Yes, sir. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్, లైన్ లో ఉండండి, పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తారు. పాస్టర్, we have a person, his name is Raju, and like he got touched by the word of God what you preached today. He's going through some like faith issues, like can he really totally rely on God,
or like can he look any places for the solution like that. But as we preach the word of God, he's saying, no matter what, I'll believe in God. I'll keep my full trust in God. Please pray for me because he's going through some financial issues. So let's pray for him. His name Lord, is Raju. and thanks that your holy word have touched him, Lord, and he want to rely upon you. He want to give all his financial and all the and mighty hands. Lord, you bless him that he could feel in his life that you are a living God and you care for him. Bless his family. We ask in Jesus' holy and Amen. mighty name. Praise Lord, Amen. brother. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We have a person, his name is Chinna. He's having one son and daughter. Like the son is completed his SSC examinations. He want to go further. So let's pray for him and with him and let's pray for his future and everything. Yeah, Lord, we give thanks for the father and the son and loving daughter, Lord. And since they trust you, Lord, and they ask that you should guide them, Lord, you should bless their future. Lord, we put each and everything in your holy and mighty hands. In those hands, when 5 loaves and 2 fish come, so Amen, many amen. people was fed. And Lord, so many baskets was left behind. Let there be a rain of mighty blessings in their life, so they Amen. could find in their life you are a precious and faithful God. Bless them, Lord. Protect Amen. them. We ask in Amen. Jesus' holy and mighty name. Amen. Amen. Thank you so much, brother, for calling us. Hello. Pastor, can you hear me? Now we have a person. His name is Prem Kumar. So let's pray for him. I mean, he's suffering with typhoid, and not only that, he's having exams, upcoming exams. So let's pray for his exams and everything. Loving Father, we give thanks for Rajkumar, Lord, when he's suffering, Lord, with the typhoid fever.
and he have his examinations, Lord. I request you that you touch him, Lord. When you Amen. touch the people, the crippled could walk, and then Amen. people, those who was possessed, Lord, they was free. Lord, you healed each and every diseases they was struggling with. Touch Rajkumar, Lord, bless him, heal him fully, and Lord, I request you, you kindly bless him in his studies when he get higher marks, Lord, and he give you praise. We ask in Jesus' holy and mighty name. Amen. హలో బ్రదర్ చెప్పండి. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. మీరు విన్న వాక్యాన్ని బట్టి మీరు బ్రదర్ సేవకులు చెప్పిన వాక్యం విశ్వాసం గురించి ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. ఓకే బ్రదర్, మీకోసం పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ఖచ్చితంగా మీరు ఉంచిన విశ్వాసంతో దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. First, we have a prayer request that he's expecting something from God, and he's believing just because of like listening through message. Like there should be something miracle should happen in his home, like through a message. So he's expecting something like God should do something miracle. He's expecting for financial grace upon his family. So let's pray for him. His name is Vijay. Yeah. Lord, we give thanks for Vijay, Lord, and I request Vijay that we have learned out of word of God that God is faithful, and Amen. God wants that Vijay also is faithful in each and everything. Vijay cannot accept just a magic or a miracle. It's a both sides. We have Amen. learned that the disciples have to trust fully on Jesus Yes. Christ, and then their lives was saved out of trouble. So it's not Yes. testing God, it's a believing God, believing his power, believing his mighty blessings in Vijay's life. We declare mighty blessings in his life in Jesus' holy and mighty name. Amen. ఇప్పుడు సేవకులు చెప్పారు లైక్ ఏదో కార్యం కోసం నువ్వు ఏసైని పరీక్షించడం కాదు, కానీ ఒక పూర్తి విశ్వాసం నువ్వు ఆయన మీద ఉంటే ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేసే దేవుడు అని చెప్పి సేవకులు మీకోసం ప్రార్థన చేసి చెప్పారు. సో దయతో ఆయన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకంత మీరు ఏదో కార్యం కోసం కాకుండా ఖచ్చితంగా మీరు కూడా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచి పూర్తిగా ఆయన మీద ఆధారపడాలని చెప్పి పాస్టర్ గారు మీకు తెలియజేస్తున్నారు. Some pain in her chest area. I mean, they took some ECG and everything. There is no problem in your ECG, but still she is having the pain continuously in the like chest area. I mean the heart area. So let's pray for healing. Her name is Sister Sunita. Lord, we give thanks for our sister Sunita, Lord. Lord, we have learned that you care for the people, you heal them, Lord, because you are always there to take care of the suffered, Lord. You want to give us comfort. You said those who carry heavy burden come to you and you will give relief. We bring Sister Sunita, her pains, Lord. We declare freshness, we declare healing, and we rebuke all the things making pain in her chest, Lord. Heal her fully. Make her trust strong. Make her faith strong, Lord. Bless her family, and bless all her relatives. We ask in Jesus' holy and mighty name. Amen. Amen.
ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి బ్రదర్. ఓకే, సరే బ్రదర్. ఇప్పుడు విన్నారండి, సేవకులు చెప్పారు దేవుని మీద మన పూర్తి విశ్వాసం పెట్టాలని చెప్పి, పూర్తి నమ్మకం పెట్టాలని చెప్పి. సో ఖచ్చితంగా దేవుడు కార్యం చేసే దేవుడు అన్నాడండి. మీ పూర్తి విశ్వాసం ఆయన మీద పెట్టండి, సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. First up, we have a prayer request that someone from the family, they're having some like court issues and everything. So like they have to attend the court up for the next week. So they're praying, like they are requesting a pray that God do some like miracle for them. Let's pray for, I mean, they should settle everything what they should get. The name is, sir? The name is Kumar. Yeah. Lord, we give thanks for Kumar, Lord, and thanks God that they are here, their holy name, Lord, holy words, good news that you are in this world to give them relief, to heal them, to solve their problems. And when they have heard about the storms in our life, they trust and they want to bring all their issues in the court case issues, each and everything to your feet, Lord, to your holy hands, Lord. Lord, guide them, bless them, solve the problem in your way, Lord, and bless them. We ask in Jesus' holy and mighty name. Amen. 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 కాల్ చేసిన మీ అందరికి వందనాలండి. సమయం అయిపోయింది కాబట్టి మీ కాల్స్ మేము ఇంకా తీసుకోలేకపోతున్నాము. సేవకులు మీకోసం ఇప్పుడు అందరి కోసం ప్రేయర్ చేస్తారు. ఒకవేళ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నా, దయచేసి మీకు ఎక్కడైతే సమస్య ఉందో, లేకపోతే ఎక్కడైతే మీకు ఇబ్బందిగా ఉందో అక్కడ మీ హస్తాలు పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుని మీద విశ్వాసం పెట్టండి. సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. First, let's pray for everyone. I mean, the time is finished. Lord, we give you thanks for this movement, precious movement you gave us in our life, Lord. We give blessings to each one, those who have heard your holy name, Lord, and thanks that you are faithful. Lord, teach us that we also be faithful to you in our faith. Bless each and everyone. Bless each and everyone working on Grace TV. We ask mighty blessings for Pastor Moses. We ask mighty blessings for Pastor Vinny, Pastor Finney, and each and everyone involved in this program, Lord. Lord, we ask mighty blessings for India. We declare mighty blessings upon whole state Andhra Pradesh. Lord, you bless each and every church in India. Bless all the pastors. Bless all the servant of you, Lord. Increase their faith. We have asked in your holy and mighty name. Amen.